హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా వందనములు. అందరూ బాగున్నారండి? రాత్రి మంచిగా నిద్రపోయి వేకువనే లేచి వేకువజామున ప్రార్థనలో పాల్గొన్నారని మిమ్మల్ని అందరినీ బట్టి నేను విశ్వసిస్తున్నాను. వేకువజాము ప్రార్థనలో పాల్గొనండి. అనేక మంది దేవుని మేలులు పొందుకుంటున్నారు. ఉదయాన్నే దేవుని ముఖదర్శనం చేసుకునుట నిజంగా అది మనకు మంచిది. ఈరోజు జీవాహారంగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనము. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఆమెన్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది పరలోకం నుంచి వచ్చినటువంటి దేవాది దేవుని యొక్క వాయిస్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను చేత బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వచ్చిన తరువాత పరిశుద్ధాత్ముడు, అలాగే క్రీస్తువారు శరీరధారిగా ఉన్నటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఇక్కడ మనము ట్రినిటీని చూడవచ్చు. త్రియేక దేవుణ్ణి ఒకేసారి మనం ఇక్కడ చూడవచ్చును. అప్పుడు తండ్రి అంటున్నారు కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని. దేవాది దేవుడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి కారణం ఏమిటంటే తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చుటకు. మనందరికీ తండ్రి క్రీస్తువారిని బహుమతిగా ఇచ్చి ఉన్నారు. క్రీస్తువారు తండ్రి యొక్క మిషన్ కంప్లీట్గా చేయబడటకు ఈ భూమి మీదకి వచ్చినటువంటి గొప్ప మిషనరీ అండి. క్రీస్తువారు పుట్టారని మనం అందరం కూడా సంతోషిస్తున్నాం. క్రిస్మస్ను చాలా ఆర్భాటంగా సెలబ్రేట్ చేసుకుంటాం, అందరికీ సువార్త ప్రకటిస్తాం. చాలా మంచి విషయం. ఇక్కడ క్రీస్తు పుట్టుకను మనము పండగగా ఆచరిస్తే ఒక పాపి మారు మనసు పొంది క్రీస్తు ప్రేమను తెలుసుకొని రక్షింపబడి ఆయన యొక్క సంఘంలో చేర్చబడుట పరలోకంలో పండుగ. ఆ రోజు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏ విధంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకొని పనివారిని పిలిచి పాదములకు పాదరక్షలు వేయించి కొత్త బట్టలు వేయించి అధికారపు ఉంగరాన్ని పెట్టి క్రొవ్విన దూడను వధించి విందు చేసి ఏ విధంగా పండుగ చేశాడో ఆ విధంగా పరలోకమందు పండుగ చేస్తారు దేవదూతలందరూ కూడా కలిసి. అటువంటి సంతోషకరమైన వాతావరణం అక్కడ ఉంటుంది. ప్రభువారు ఏ విధంగా అయితే తండ్రికి లోబడి విధేయత చూపించి ప్రాణము ఇచ్చినంతగా తండ్రికి విధేయత చూపించాడు, నలగొట్టబడ్డాడు. ఈరోజు ఈస్టర్ లేకుండా మనము క్రిస్మస్ జరుపుకోలేము. ఎందుకంటే ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితం కూడా పుట్టుక కన్నా మరణం చాలా గొప్పగా ఉండాలండి. కార్య ఆరంభము కంటే కార్య అంతము చాలా గొప్పదిగా ఉండాలి. ప్రభువు వారు అందరికీ ఒక్కటేసారి సమాధానం ఇచ్చారు ఆయన పునరుత్థానము ద్వారా, సాతానుకు సహా. కనుక దేవాది దేవుడు ఆయన ప్రియ కుమారుని యందు సంతోషించినట్లుగా క్రీస్తు ప్రభువు వారి ద్వారా మనమందరం కూడా ఆయన మాదిరి జీవిస్తూ పడిపోకుండా, ఈ లోకంలో పాపము అంటకుండా, బురదలో తామర పువ్వుల బురద అంటించుకోకుండా, చీకట్లో వెలుగుగా, భోజన పదార్థములన్నింటికీ సారము కలిగించేటువంటిది, టేస్ట్ కలిగించేటువంటి ఉప్పుగా ఈ లోకమునకు ఉంటూ మన యందు దేవుడు సంతోషించినట్లుగా అనుక్షణము మన ప్రవర్తనను సరిచేసుకుంటూ క్రీస్తు మన యందు సంతోషించినట్లు, దేవాది దేవుడు మన యందు సంతోషించినట్లుగా ఈ క్రిస్మస్ మీ జీవితాల్లో మరి ఒక సంతోషాన్ని తీసుకుని వచ్చును గాక. దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింపజేసుకును గాక, ఆనందించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా ప్రభువా, మీ యొక్క మిషన్ను కంప్లీట్ చేసి విజయవంతంగా దేవాది దేవుడు మీ కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు ప్రభు. ఆ విధంగానే ప్రభు మేము ఆ రక్షణను పొందుకొని ఈ లోకంలో మా యొక్క యాత్రను ముగించుకొని మీ సన్నిధికి చేరి, తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ తలాంతులను నేను ఈ విధంగా చేశాను అని మీకు లెక్క అప్పచెప్పుటకు, మీ యొక్క ముఖమును దర్శించుకొనటానికి, మీ యొక్క సన్నిధిని నిలవబడడానికి వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు అటు భాగ్యమును దయచేయండి. బలా నమ్మకమైన మంచి దాసురాలా అంటూ తండ్రి ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నీ యజమాని సంతోషంలో పాలు పంచుకోమని ప్రభువా, మీ సంతోషంలో పాలు పంచుకునే భాగ్యమును మాకు దయచేయండి తండ్రి.
వాక్యం విన్న ప్రతి బిడ్డను మీలో బలపరచండి అయ్యా, స్థిరపరచండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీ పాసనిధిలో సమర్పించుకుంటూ నా ప్రభును రక్షకుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.